ఏంటి? భూమి అరెస్ట్ అయిందా? అది కూడా గగన్ అన్నయ్య అరెస్ట్ చేయించారని అంటున్నారా? లేదు లేదు. గగన్ అన్నయ్య చాలా మంచివాడు. అలా పక్క వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేయించడు అని బిందు చెప్తుంటే, నేను కూడా ముందు భూమి అక్కలాగే పొరపడ్డాను. కానీ గగన్ బావ బాధను చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా గగన్ బావ పని కాదని నేను అర్థం చేసుకున్నాను. కానీ ఎవరు చేశారో అర్థం కావటం లేదు. మీ ఇంట్లో వాళ్ళు నీ ఫోన్ని ఇచ్చేశారా? అని శివ అడుగుతూ ఉంటే, లేదు, నేను ఎప్పుడు కూడా రూపాయి దొంగతనం కూడా మా ఇంట్లో చేయలేదు. అలాంటిది ప్రేమించిన వారితో ఫోన్‌లో మాట్లాడకుండా ఉండలేక మా అత్తయ్య గదిలో ఉన్న నా ఫోన్ని దొంగతనంగా తీసుకొని నేను నీకు ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా? అసలు మన ప్రేమ కథకి ఎలా ముగింపునిద్దాము? సంతోషంతోనా? విషాదంతోనా? అని బిందు మాట్లాడుతూ ఉంటే అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి మొత్తం ఏంటో అంటుంది. బిందు వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అపూర్వ ఉంటుంది. ఆ! గీతాంజలి, నేను పంపిన ప్రాజెక్టు ఇంకా అక్కడే ఉంది. నేను పంపిస్తానులే అని బిందు మాట మార్చి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, లవ్ ప్రాజెక్టా? నీ మాటలు నేను వినలేదనుకుంటున్నావా? ఎవరే వాడు చెప్పు అంటూ అపూర్వ బిందు చెంప పగలగొట్టడంతో బిందు చేతిలో ఉన్న ఫోన్ కాస్త దూరంగా పడిపోయి విరిగిపోతుంది. అయ్యో అత్తయ్య, నేను నిజంగానే గీతాంజలి ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాను అని బిందు మళ్ళీ మాట మారుస్తూ ఉంటే, ఏంటి, గీతాంజలిని ప్రేమిస్తున్నావా? మరి మన ప్రేమ కథకి ఎలా ముగింపునిద్దాం? విషాదాన్నా? ఆనందాన్నా? అని మాట్లాడుతున్నావు కదా! నీ కళ్ళకి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? చెప్పవే, ఎవరు వాడు? చెప్పవే అంటూ అపూర్వ 2, 3 సార్లు బిందు చెంప పగలగొడుతుంది. ఈరోజు నీ పని అయిపోయినట్లే, నీ అంతు చూస్తానంటూ బిందు చేయి పట్టి అపూర్వ లాక్కు వెళ్తూ ఉంటుంది. మారు వేషంలో ఉన్న సూర్య కాస్త గదిలో ఉన్న భూమి దగ్గరికొచ్చి, "బైటోజీ, బైటో ఇదిగో పానీ తాగండి" అని ఇస్తూ ఉంటే, "వద్దు" అని భూమి అంటుంది. "చూడండి, మేము నీళ్లు మాత్రమే ఇస్తాము. నిజం చెప్పకపోతే ఇవి కూడా ఇవ్వము. తాగండి" అని సూర్య చెప్పటంతో భూమి కాస్త నీళ్లు తాగుతుంది. "ఆ! ఇప్పుడు మీ పేరు చెప్పండి" అని సూర్య అడగడంతో భూమి అని చెప్తుంది. "ఓహ్! భూమి కదా! ఈ మాదక ద్రవ్యాల కేసులో నీ భర్త నిన్ను ఇరికించాడని మా ఎంక్వైరీలో తేలింది" అని సూర్య అంటే, "అబద్ధం సార్. నేనే ఈ మాదక ద్రవ్యాల్ని చాలా రోజులుగా చేస్తున్నాను" అని భూమి చెప్తుంది. "నువ్వు నీ భర్తని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నావని మా ఎంక్వైరీలో కూడా తేలింది. నిజానికి ప్రాణం కంటే ఎక్కువ అంటే నీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడు. 1985లో లంక గ్రామాల్లో, అదే గోదావరి జిల్లాల్లో ఉన్న లంక గ్రామాల్లో వరద వచ్చింది. అప్పుడు ఒకతను భార్య తన కూతుర్ని కాపాడుకోవటం కోసం భుజాన మోసుకొని అక్కడ నదిలో ఈదుతూ వచ్చాడు. సగం దూరం వచ్చేసరికి ఈదలేకపోయాడు. అప్పుడు భార్యని తోసేశాడు. ఇంకో 75% దూరం వచ్చేసరికి పాపను కూడా ఈదలేక గుండె బరువెక్కిపోయింది. అప్పుడు పాపను కూడా నదిలోకి తోసేసి తాను మాత్రమే ఈదుకుంటూ బయటికి వచ్చేశాడు. బయటికి వచ్చిన తర్వాత అయ్యో, భార్యని కూతుర్ని పోగొట్టుకున్నానే అని ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పట్లో ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. అదే, అక్కడ ఏమైంది? తన ప్రాణాన్ని తాను కాపాడుకున్నాడు. ప్రాణం కంటే ఎక్కువ ఏదీ కాదు. నిన్ను వదిలించుకోవాలని చూసిన వాడిని నువ్వెందుకు ఇలా వెనకేసుకు వస్తున్నావు? కాబట్టి నువ్వు నిజం ఒప్పుకో. ఆ మాదక ద్రవ్యాలు నీవి కాదు. నిన్ను ఇరికించటానికి మీ ఆయనే ఆ మాదక ద్రవ్యాల్ని తీసుకువచ్చాడని ఒక్క సంతకం పెట్టేసేయి. అప్పుడు నిన్ను వదిలేసి మీ ఆయన్ని తీసుకువస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నా మాట విని సంతకం పెట్టేసేయి అని సూర్య చెప్తూ ఉంటే, లేదు సార్, ఆ మాదక ద్రవ్యాలు నావే. నేను చాలా రోజులుగా ఆ బిజినెస్ చేస్తున్నాను. మీరు చెప్పింది కరెక్టే సార్. ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదు. మీరు చెప్పిన కథల్లాగే నా దగ్గర కూడా చాలా ఉన్నాయి. కానీ అంత పెద్దవి కాదు. చాలా చిన్నవి. మీరు పర్మిషన్ ఇస్తే చెప్తాను. చెప్పనా అని భూమి అంటే, చెప్పమని సూర్య అంటాడు. నీటిలో ఉన్న మొసలి ఒక లేడి పిల్లని తినటానికి దగ్గరికి వస్తూ ఉంటే, ఆ లేడి పిల్లకి తల్లి లేడి ఎదురు వెళ్ళి ఆహారంగా మారి పిల్ల లేడి పిల్లని కాపాడుకుంది. ఇలాంటివి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి సార్. మీకు కూడా తెలిసే ఉంటుంది. నేను గూడెంలో పెరిగాను సార్. మా వాళ్ళంతా కూడా గూడెం నుండి చాలా దూరం స్కూళ్ళకి అడవి దారి నుండా నడుస్తూ వస్తూ ఉంటారు. అలాగే ఒక పిల్లాడు స్కూల్‌కి నడుస్తూ వెళ్తూ ఉంటే పులి వచ్చి దాడి చేసింది. అప్పుడు ఆ తండ్రి ఆ పిల్లాడిని పరిగెత్తమని, ప్రాణాలు కాపాడుకోమని చెప్పి ఆ పులికి ఆహారంగా మారిపోయారు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు చెప్పింది, నేను చెప్పింది కూడా ప్రాణం గురించే అని భూమి చెప్తుంటే, నీకు మనిషి భాషలో మాట్లాడుతుంటే అర్థం కావటం లేదని అర్థమైంది. నీకు పోలీస్ భాష ఉపయోగించాల్సిందే, కానిస్టేబుల్స్ అని సూర్య అరవటంతో ఇక మళ్ళీ భూమిని తీసుకువెళ్ళి కొడుతున్నట్లు చూపిస్తూ ఉంటారు.
ఇక అపూర్వ బిందుని హాల్లోకి తీసుకొచ్చి చెంపలు పగలగొడుతూ అరుస్తూ ఉండటంతో శరత్చంద్ర, మీరా, గోరింటాకు అక్కడికి వస్తారు. చూసావా బావా, ఇది ఎవరినో ప్రేమిస్తోంది, ఫోన్ మాట్లాడుతూ నాకు దొరికిపోయింది అని అపూర్వ అడగటంతో, చా, ఏంటి ఇలా జరుగుతోంది, నిన్ను కొట్టేస్తానంటూ శరత్చంద్ర చెయ్యి ఎత్తి కొట్టకుండా ఆగిపోతాడు. ఆ భూమి ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నా పరువు తీసింది, ఇప్పుడు ఈ బిందు కూడా మొదలుపెట్టిందా, అసలు నా పరువు పోవడాలు ఆగవా, ఇది ఇంతటితో ఆగదా అని శరత్చంద్ర అంటే, ఇప్పుడు నాకు తెలిసింది కదా బావా, నేను ఆపుతానులే, ఆ వారసత్వాన్ని ఆపేస్తాను అని అపూర్వ అంటుంది. పిన్ని, దీన్ని కొడుతున్నప్పుడు పైనుండి ఫోన్ కింద పడిపోయింది, వెళ్ళి తీసుకురా అని చెప్పటంతో కింద పడిపోయిన ఫోన్ కోసం గోరింటాకు వెతుకుతూ ఉంటుంది. ఇదేంటి ఈ ఫోను 3 ముక్కలైపోయిందే అని తీసుకొచ్చి, అపూర్వ, అంత పైనుంచి కింద పడిపోతే ఫోను 3 ముక్కలవక ఇంకేమవుతుంది, ఇదిగో చూడు అని అనడంతో, ఏం పర్వాలేదు, ఇదిగో ఈ సిమ్ కార్డ్ ఉంది కదా, నేను కాల్ హిస్టరీ తీయిస్తాను, అప్పుడు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వాడి సంగతి చెప్తాను, నీ సంగతి చెప్తాను అని అపూర్వ అంటోంది. ఇక గగన్ చాలా కోపంగా సూర్య వాళ్ళ ఇంటికి వచ్చి, రేయ్ సూర్య, రేయ్ సూర్య, రారా కిందికని అరుస్తూ ఉండటంతో సూర్య కిందికి వస్తాడు. యూ బ్లడీ ఈడియట్ అంటూ గగన్ అక్కడున్న ఫ్లవర్ వాజ్ని సూర్యపై విసిరి పడేయడంతో సూర్య పక్కకి తప్పుకుంటాడు. నువ్వే కదా భూమిని నకిలీ పోలీసుల్ని పెట్టి అరెస్ట్ చేసి కిడ్నాప్ చేశావు, నువ్వే కదా అంటూ గగన్ సూర్యని చెంపలు పగలగొడుతూ చితక్కొడుతూ ఉంటాడు. సూర్య నవ్వుతూ ఉంటే గగన్ మరింత కొడుతూ ఉంటాడు. అయితే సూర్య గగన్ చేతిని అడ్డుపట్టుకొని, రేయ్, నువ్వు కొడుతున్నావు, నేను నవ్వుతున్నాను అంటే దాని అర్థమేంటి, అవునరా, ఎస్, నేనే భూమిని కిడ్నాప్ చేశాను, కావాలంటే ఇదిగో ప్రూఫ్ అంటూ కానిస్టేబుల్ భూమిని కొడుతున్న వీడియోని సూర్య చూపించటంతో భూమిని ఆ పరిస్థితుల్లో చూసి గగన్ చాలా బాధపడుతూ, భూమి భూమి అని విలువిల్లాడిపోతూ, యూ బాస్టర్డ్, ఎందుకురా ఇలా చేశావు అని మళ్ళీ గొంతు నులిమేస్తూ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. సూర్య గగన్ని ఒక్క తోపు తోసేసి, చూడు మిస్టర్ గగన్, భూమి నా చేతుల్లో ఉంది, నీకు భూమిపై చచ్చెంత ప్రేమ ఉంది, అలాంటప్పుడు నువ్వు కాలర్ పట్టుకొని నన్ను అడగకూడదు, నా కాళ్ళు పట్టుకొని అడగాలి అని సూర్య అంటే, రే, నిన్ను వదలనురా అంటూ మళ్ళీ గగన్ షర్ట్ కాలర్ పట్టుకొని అరుస్తూ బాస్టర్డ్ అని తిడుతూ ఉంటే, చూడు, ఒక్క ఫోన్ కాల్ చేశానంటే భూమి శవం చూస్తావా అని సూర్య అరుస్తూ ఉండటంతో గగన్ ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటాడు. రే, భూమి ఏం చేసిందిరా, ఎందుకురా నువ్వు ఇలా చేశావు, భూమిపై ఎందుకు నీకు అంత కోపం అని గగన్ అంటే, రే, నువ్వు నా శత్రువి, నీతో కొన్ని పనులు చేయించుకోవాలంటే నేను ఎలా చేయాలి అని సూర్య అంటే, చెప్పు, నీకోసం నేనేం చేయాలి, భూమి కోసం నేను నా ప్రాణమైనా ఇస్తాను అని గగన్ అంటే, రే, ప్రాణం ఏమైనా తీయగా ఉంటుందా, లేదురా, నీ ప్రాణంతో నేనేం చేసుకోవాలి, అయినా ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఫుల్ బాటిల్ కొట్టినంత కిక్ వస్తోందిరా, దీంతో పాటు ఇంకో 2 పనులు చేయించుకోవాలి నేను అని సూర్య అంటే, చెప్పరా నేనేం చేయాలి అని మోకాళ్ళ మీద కూర్చొని గగన్ అడుగుతూ ఉంటే, రేయ్, ముందు ఏం చేయాలంటే భూమి తమ్ముడు శివ ఉన్నాడే, వాడు నీ ఇంట్లోనే కదా ఉన్నాడు, ముందు వాడిని కొట్టి బయటికి గెంటేయాలి అని సూర్య చెప్తాడు. గగన్ చాలా షాకింగ్గా, ఏంట్రా, శివని నేనెందుకు కొట్టి గెంటేయాలి, బయటికి ఎందుకు పంపించేయాలి అని గగన్ అడుగుతూ ఉంటే, రే, భూమి నా దగ్గర ఉంది, నీకు నేను చెప్పింది చేయటం మాత్రమే ఆప్షన్ ఉంది అని సూర్య చెప్తాడు. నువ్వు నన్ను క్వశ్చన్ చేయటం కూడా భూమికి ప్రమాదమే అని సూర్య అంటే, నేను చేయాల్సిన రెండో పని ఏంటో చెప్పమని గగన్ అంటాడు. రే, ముందు ఈ పని చేయి, తర్వాత నేనే నీకు టచ్లోకి వస్తాను, అప్పుడు ఏం చేయాలో చెప్తానని సూర్య చెప్తాడు. అలాగేనంటూ గగన్ వెళ్తూ ఉంటే, రే, చూడు మిస్టర్ గగన్, ఇదంతా నీకై నువ్వు చేస్తున్నట్లుగానే ఉండాలి, ఒకవేళ నేను చెప్తే నువ్వు చేస్తున్నావన్న నిజం బయటికి వచ్చిందా, అప్పుడు కూడా భూమికి ప్రమాదమే అని చెప్పడంతో, సరే నువ్వు చెప్పినట్లే చేస్తానంటూ గగన్ వెళ్తాడు. గగన్ వెళ్ళగానే సూర్య అపూర్వకి ఫోన్ చేసి, మేడం, ఆ గగన్ గాడు వచ్చాడు, మన ఆట మొదలైంది అని చెప్పడంతో, మీరు చెప్పే శుభవార్తల కోసం ఇలా ఎదురు చూస్తూనే ఉంటాను, ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసేయండి అని అపూర్వ ఫోన్ పెట్టేసి చాలా సంతోషపడుతూ ఉంటుంది.